మిషనరీ దేవునికి మంచిగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన దైవ సేవకులు ప్రయోగాలను బట్టి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగానే నేటి దినాల్లో మరి ఒక సంఘంలో వాక్యం చెప్పాలన్నా పాట పాడాలన్నా దైవ సేవకులు పరీక్షిస్తుంటారనమాట. మన సంఘాల్లో తక్కువే కానీ కొంచెం బీసీ చర్చెస్లో కానీ పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ చర్చెస్లో చూస్తే ఒక 2 సంవత్సరాలు పరిశీలించి పరీక్షించి వాళ్ళు మాట ఇస్తున్నారా లేదా, వాటి పట్టుకొస్తున్నారా లేదా, మనం వచ్చిన ఉద్దేశం నిలబడుతున్నారా లేదా అంటే ఇవన్నీ నేను ఎరుగుదు కాబట్టి చెప్తున్నాను. నేను ఎవరినో మళ్ళీ ఇది చేయాలని కాదు, కానీ అలా చూసి వాళ్ళని పరీక్షించిన తర్వాత పాట ఇవ్వడం లేదా వాళ్ళ స్థితిని చూసి తర్వాత ఒక వాక్యం ఇవ్వడం జరుగుతుంది. కానీ నాకు అసలు గొప్ప చేయడం అంటే ఇష్టం ఉండదు, అలాగని గొప్ప చేయబడాలంటే కూడా ఇష్టం ఉండదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే మరి అన్న యవనస్తుని బలపరిచే విషయంలో, వాళ్ళని ప్రోత్సహించే విషయంలో, నిలబెట్టే విషయంలో దేవుడు ఆ కృపని మరి అన్నకి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. చాలా సంఘాలు కొన్ని సంవత్సరాల తరబడి విశ్వాసం ఉన్నారు. వాళ్ళకి వాక్యం చెప్పే జ్ఞానం ఉంటుంది, పాటలు పాడే తలాంత ఉంటుంది, లేదా అంటే కొన్ని మాటలు చెప్పే అవకాశం ఇస్తే చెప్తానేమో అని ఆశ లోపల ఉంటుంది. కానీ అవకాశం దైవ సేవకుల ద్వారా దొరకట్లేదు. అది ఖచ్చితంగా 100కి 90% చాలా చర్చెస్లో దొరకట్లేదు ఎవరికి కూడా. వాళ్ళ విశ్వాసం మైకులు ఇస్తే సేవకుల కన్నా బాగా చెప్తారు వాక్యం. తెలిసిన అందరికీ నిజంగా సేవకుల కన్నా, వాళ్ళ సేవకుల కన్నా, వాళ్ళ పిల్లల కన్నా బాగా చెప్తారు వాక్యం. కానీ వాళ్ళకి ఏమవుతుంది, అవకాశం దొరకట్లేదు. కానీ బైబిల్ ప్రకారంగా చూస్తే మనకి అది కాదు పద్ధతి కదా. వీళ్ళు ఏర్పరచుకున్న పద్ధతులు అవి. మా తర్వాత మా పిల్లలే వాడబడాలి, మా తర్వాత మా భార్యలే చెప్పాలి, మా పిల్లలే వాక్యాలు చెప్పాలి, పాటలు పాడాలి, వాళ్ళ తలాంతు లేకపోయినా గొంతు లేకపోయినా వాళ్ళే నడిపించాలి. కానీ అది బైబిల్ ప్రకారంగా కాదు. దేవుడు కృపావరాలు అనేవి అందరికీ పంచి ఇచ్చాడు, ఒకరికి ఇవ్వలేదు కదా. కాబట్టి సంఘంలో విశ్వాసమైన వారిని బలపరిచి వారిని నిలబెట్టడం, మరి అన్న దర్శనం, అన్న పిలుపు కూడా అదే కదా. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చేయడం అంటే ఇదే కదా. వాళ్ళకు పాట నేర్పించాలి, వాక్యం నేర్పించాలి, వారిని నిలబెట్టాలి. మనం సంఘంలో వాడబడలేకపోతే రేపొద్దున అన్ని జనులకు వెళ్తాము, కొన్ని ఏదైనా క్వశ్చన్ అడుగుతారు, లేదా ఏదో వాక్యం గురించి డౌట్ అడుగుతారు. ఇక్కడ మనం చెప్పకపోతే అక్కడ మనకి ఆన్సర్ అనేది రాదు. ఇక్కడ చెప్పామనుకోండి, కొంచెం లోపం ఉన్న సేవకం ద్వారా మనం సరి చేయబడతాం. సరిగా చెప్పలేదు అనుకుంటే రెండోసారి కొంచెం బెటర్మెంట్గా తయారవుతుంది కదా. దేవుడు మరి అలాగిచ్చినటువంటి ఆ గొప్ప కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి చాలాసార్లు నేను ఈ యొక్క మెస్సియా బిలీవర్స్ చర్చ్లో వాక్యం పంచుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మరొక సంవత్సరం మరి యొక్క 4వ వార్షికోత్సవాలు అంతే కదా, 3 అయిపోయాయి కదా, 3 అయిపోయాయి. నేను 2021 సంఘం స్టార్ట్ అయ్యింది, చెరి పుట్టాడు. 2022 నుంచి ఉపవాస ప్రాంతంలో ఇది 4వ సంవత్సరం. 22, 23, 24, 25 4 సంవత్సరాలు కూడా నేను ఉన్నాయి పరిచర్యలో దేవుని మహాకృపను బట్టి. మొదటి సంవత్సరం అయితే ఎక్కువ మందిగా రాలేదు, కానీ చాలా ప్రార్థనలో అక్క నేను పర్సనల్గా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. తర్వాత 3 సంవత్సరాలు కూడా మనము ఈ రకంగా, మొదటిసారి అన్న ప్రార్థన మీద చెప్పాడు. ఎన్ని ప్రార్థనలు గుర్తులేదు, విశ్వాసయుతమైన ప్రార్థన, మేలుకోగలి ప్రార్థన, ఎడతెగని ప్రార్థన గురించి చెప్పారు. తర్వాత విశ్వాసం గురించి చెప్పారు. తర్వాత 3వసారి మనం ప్రవక్తల గురించి మరి చాలా వరకు అందరం పంచుకున్నాం ఆ వాక్యాన్ని కూడా. మరి ఈసారి అన్న ప్రయాణాల గురించి చెప్తూ వస్తూ ఉన్నారు. కానీ నేను ప్రయాణం గురించి చెప్పట్లేదు, కానీ మరి చాలా వరకు ఉపవాసము అంటే ప్రార్థన కదా. ప్రార్థన మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి, ప్రార్థన చేయాలి కాబట్టి, ప్రార్థనలో మనం ఎక్కువగా మన శరీరాలని అభిగొట్టుకోవాలి కాబట్టి, మరి ప్రార్థనకున్న ప్రాముఖ్యత, ప్రార్థన చేస్తే జరిగే కార్యాలు, ప్రార్థనలో ఉంటే ఎలాంటి ఒక కృపను దేవుడి నుంచి పొందుకోవాలో అట్లాంటి ఒక మరి లేఖనాల్లో నుంచి మనం చూడాలని ఆశిస్తున్నా. మరి సమయంలో నా తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోవడం కూడా చాలా దీవెనకరం. నిజంగానే ఒక గొప్ప ప్రార్థన పరుడుగా ఉండడం, మరి ఆయన తర్వాత మరి ఆయన బిడ్డమైన మేము కూడా ఈ రకంగా దేవస్థానంలో ఉండడం చాలా సంతోషించదగిన విషయమే. మరి నాకు కూడా చాలా ప్రార్థన అంటే చాలా ఇష్టం. అంటే వాక్యం చెప్పాలన్నా, పాటలు పాడాలన్న తర్వాత కానీ ఎంత దేవునితో గడపాలి, ప్రార్థన చేయాలంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది అనమాట. మా డాడీ పొద్దున 3 గంటలు లేచి ప్రార్థన చేసేవాడు. ఎలా చేసేవాడు అంటే లేచి అదే బెడ్ మీద అలాగే ఉంటుండే కాదు, లేచి బ్రష్ చేసుకొని తల దూకొని మొహం కడుక్కొని నీట్గా మళ్ళీ లైట్ వేసి ప్రార్థన చేసేవాడు అనమాట.
అంటే ఎదురుకి వినబడాలంటే మనం లైట్ వేస్తే మనకున్న నిద్ర మబ్బు పోతుంది. మనం ఏం చేస్తాం, లెక్క అలానే మోకరిస్తాం అనమాట. ఆ మోకరిలో ఎంతసేపు నిద్రపోతామో తెలియదు, ఎంతసేపు ప్రార్థన చేస్తామో తెలియదు. మరి అట్లాంటి గొప్ప ప్రార్థనా పరుడు. మరి నిజంగానే ఆ ప్రార్థన చాలాసార్లు సుందరంగా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఏమని ప్రార్థన చేసేవాళ్ళంటే, మా బస్తీలో కళ్ళకాంపౌండ్ ఉండకూడదు, సినిమా హాల్ ఉండకూడదు, పోలీస్ స్టేషన్లు ఉండకూడదు, రాజకీయాలు ఉండకూడదు. ఇలా ఆయన ప్రార్థన వెరైటీగా ఉండేది. మరి అన్ని ప్రార్థన స్టార్ట్ చేస్తే మూసేసే వరకు మేము సగం నిద్రపోయేవాళ్ళం అనమాట. అంత అది కాపేవాడు కాదు, ఆ సందర్భం మీద ఎక్కడ ఏంటి ఏముండదు, అంత ప్రార్థన చేసేవాడు అనమాట. నిజంగానే మరి ఆయన ప్రార్థన అనుభవం మా ముగ్గురికి కూడా రావాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఆ క్రమంలో లేము. మరి దేవుడు కనీసం మా దైనందిన జీవితాల్లో దేవుని చెంత చేరేంత వరకన్నా కనీసం భూమి మీద ఆయన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ, మరి జాన్బాబు గారి పిల్లలు కూడా ప్రార్థనా పరులు అనే యొక్క కృప దేవుడు మాకు ఇవ్వాలని అందరు ప్రార్థన చేయాలని కోరుతూ ఉంటున్నాను. ఈ సమయంలో మరి లేఖనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుంచి 36 వరకు మనం ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి విశిష్టతను ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఐహిక విచారణ వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి గురి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండి, ఆ దినము భూమి అన్నంతటా నివసించి వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెన్నను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అగునట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండి అని చెప్పారు. దేవుని నామానికి స్తోత్రం. అదే ఇక్కడ మన వాక్యం బాగానే చదివితే ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఎప్పుడు చెప్పాడంటే, ఇంకా దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోతాడు, ఇంకా పరలోకానికి వెళ్ళిపోతారనే దగ్గర సమయం వచ్చినప్పుడు ఈ మాటలు శిష్యులతో చెప్తూ ఉంటాడు అనమాట. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలు, అలాగే లూకా సువార్తలో ఇంచుమించు ఆ ముగ్గురు కూడా, మత్తయి కానీ, మార్కు కానీ, లూకా శిష్యుడు కానీ ఒకే రకంగా రాస్తారు, అంటే జరిగిన సంభవాలన్నీ. కానీ యోహాను సువార్తకు వచ్చే వారికి కొన్ని ఉంటాయి, ఒక ఇంపార్టెంట్ ఉంటాయి, కానీ అన్నీ రెగ్యులర్గా ఉండవు. అయితే కానీ ఈ ముగ్గురిట్లో కూడా లూకా భక్తుడు చాలా స్పష్టంగా రాస్తారు, అది ఏ మాట అయినా సరే. ఇదే మాట మనం మత్తయిలో, మార్కులో చూస్తే కొంతవరకే ఉంటుంది, కానీ ఈయన చాలా విశిష్టం కదా అని కొంచెం, అంటే ఎందుకు అని అంటే లూకా గారు ఒక వైద్యుడు అని మనకు తెలుసు, అంటే కొద్దిగా గొప్ప చదువుకున్నాడు కాబట్టి కొద్దిగా లోక జ్ఞానము మరి చదువు జ్ఞానం ఉంది కాబట్టి ఆయన కొద్దిగా మరి దాన్ని వెరైటీగా రాయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంత్య దినాల గురించి చెప్తూ, కడవ దినాల గురించి చెప్తూ, రాకడ దినాల గురించి చెప్తూ, ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే టైం వచ్చింది కదా, ఇంకా ఆయన 3.5 సంవత్సరాలు శిష్యులతో గడిపి శిష్యులతో ఉండి అనేకమైన మర్మాలు చెప్పాడు, 1-2 కాదు. అవన్నీ మనం చేయాలన్నా చెప్పుకోవాలన్నా ఇలాంటి పుస్తకాలు చాలా పడతాయని యోహాను సువార్తలు చూస్తూ ఉంటాం. అయితే ఈయన వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇలా జరుగుతుంది ఆయన, ఇలా ఉంటుంది, అంత్య దినాలు ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ సంభవిస్తాయి, కాబట్టి మీరు ఎలా ఉండాలి అని చెప్తూ ఈ వాక్యాన్ని సంబోధిస్తూ ఉంటాడు అనమాట. ఏమై ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా సిద్ధపడాలి, ఏ రకంగా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మీరు ఎలర్ట్గా ఉండాలి అని చెప్తూ ఏమంటున్నాడు ఇక్కడ, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున, ఉంటాయి అనలేదు, ఏమన్నాడు, ఉన్నందున అంటే ఆల్రెడీ ఉన్నాయి కదా, ఉన్నాయి కాబట్టి ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు కాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో ఈ వాక్యం 2000 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పాడు, కానీ అంటే ఆ టైంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి వారి పరిశుద్ధ గ్రంథం మనకి భూత వర్తమాన భవిష్యత్ కాలం గురించి కూడా రాయబడి ఉంది కదా. అయితే అప్పుడే చెప్పాడు ఏంటంటే, మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, దేని వల్ల మత్తులైపోతున్నాము, తిండి వలన కదా, తిండి వలన మందంగా అయిపోతున్నామంట. నిజంగా ఈ దినాల్లో అసలు తిండికి ఇచ్చిన ప్రయారిటీ, తిండికి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వట్లేదు. ఇదేం అన్ని గురించి రాయలేదు, వాక్యం అన్ని గురించి చెప్పలేదు ఇక్కడ. యేసు ప్రభువారు మన గురించే చెప్పాడు కదా, తిండి వల్ల ఏమైపోతున్నామంట, మత్తులు అయిపోతున్నాం అనమాట. అంటే మనం తిన్నాక ఏమొస్తుంది, మనకి నిద్ర వస్తుంది, అంటే అందులో డ్రౌజినెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అందుకే ఏమంటారు షుగర్ పేషెంట్స్ని అన్నం తినొద్దు అని అంటారు. అంటే అన్నంలో కొంచెం ఏమంటుందంటే షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల మనకి
నిద్ర మత్తు అనేది వస్తుందని చెప్తూ ఉంటారనమాట. దేవుడు అంటున్నాడు ఆఖరి దినాల్లో నేను సమీపించే దినాల్లో భూమి మీదకి మనుష్య కుమారుడు వచ్చే దినాల్లో మీరు మత్తులుగా ఉండకూడదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే తిండిపోతులుగా ఉండకూడదు అనేసి, తిండి వల్ల మీరు మత్తులుగా అవ్వకూడదు, మందంగా అవ్వకూడదు అని చెప్తున్నాడు. అయితే మరి మేమందరం ఇప్పుడు ఉపవాసం ఉంటున్నాము, తిండే తినట్లేదు అని మనకు క్వశ్చన్ వస్తే మనం ఉంటున్నాం కాబట్టి కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే కరెక్టే, మనం ఉపవాసం ఉంటున్నాం కానీ దాని మీద కూడా ఆసక్తి కలిగిన వారు, తిండి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసిన వారు చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. సామెతల గ్రంథంలో మనం చూస్తే అసలు విచిత్రంగా రాస్తాడు ప్రసంగి భక్తుడు సొలొమోను గారికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు కదా. సామెతల గ్రంథంలో చూడండి 23వ అధ్యాయంలో అక్కడ తిండిపోతుల గురించి, తిండి ఎక్కువ ఉంటే ఏమవుతుంది, తిండి తింటే ఎలాగా మన స్థితి ఎలా అవుతుందో చూస్తే 23వ అధ్యాయం 2వ వచనం చదువుతాం ఒకసారి. అలాగే 20వ వచనం చదవండి. 20-21 అదే అధ్యాయం. కదా ఇక్కడ ఏమంటాడు, నువ్వు తిండిపోతు అయినా నీ గొంతుకకు కత్తి పెట్టుకోను కదా. అంటే మన దేవుని రాజ్యానికి చేరాలంటే తిండికి దేవుని రాజ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. దేవుడు గట్టిగా చెప్పలేదు ఈ మాట కదా. అంటే మీరు ఇలా ఆ దినము ఎలా వస్తుందో మీకు తెలియదురా నాయన, ఎలా సంభవిస్తుందో మీకు తెలియదు, అకస్మాత్తుగా వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, తిండిపోతులుగా ఉండొద్దు. తిండిపోతులుగా ఉంటే మనము దేవుని రాజ్యాన్ని చేరలేము, దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోలేము అని చెప్తూ ఏమంటే నీవు తిండిపోతు అయితే నీ గొంతుకు ఏం పెట్టుకోవాలి, కత్తి పెట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం 6 గంటల నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే దేవుడు ఎక్కడా కూడా తిండికి ఎక్కడా కూడా ప్రిఫరెన్స్ ఇవ్వలేదన్నమాట. ఎక్కడ తిండికి అంటే బ్రతకడానికి తినమన్నాడు కానీ తిండి కోసం ఎక్కడైనా ప్రత్యేకంగా ఎక్కడ చెప్పలేదు. మనం ఏదైనా తోటలో చూస్తే అక్కడ కూడా దేవుడు ఫలాలు వృక్షా నుంచి వచ్చే ఫలాలే తినమన్నాడు. తర్వాత నిర్గమకాండంకి వస్తే ఇశ్రాయేలు బయలుదేరి వచ్చినప్పుడు వారికి మన్నాని ఇచ్చాడు. వాళ్ళు కోరుకున్నారు కాబట్టి ఆ పూరేలను ఇచ్చాడు. అవి కూడా ఏమైంది, వాళ్ళు గొంతుకులో ఉన్నప్పుడే అంటే అంత తిండిపోతులు అయిపోయారు. అసలు ఎవరైనా తింటాడు ఆ ముక్కులోకి వచ్చేదాకా. ముక్కులోకి వచ్చేదాకంటే దేవుడి కృత వచ్చి ఏమైంది, అప్పుడు తిండిపోతు సంహరించబడ్డారు అక్కడ. దేవుడు అందుకే చెప్తున్నాడు, తిండిపోతు అయితే నీ గొంతుకు ఏం పెట్టుకోవాలంట, కరెక్ట్. ఎవరు పెట్టరు, నువ్వే పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టారండి నేను తిన్నాను, వాళ్ళు ఇచ్చారని నేను తాగాను, ఇది కాదు. మన సెల్ఫ్ అనేది మనకి జాగ్రత్త మనకు ఉండాలి కదా. ఆ తిండిపోతులతో సహవాసం కూడా చేయొద్దు అంటున్నాడు. నువ్వు తిండిపోతు కాదు, నీ పక్కన తిండిపోతే వాడితో ఏం చేయొద్దంట, సహవాసం చేయొద్దు. ఆ మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసము చేయొద్దు కదా. ఇప్పుడు తినేస్తే రాజ్యం చేరమంటే చేరమని దేవుడు చెప్పాడు, మనం చెప్పుకోవట్లేదు. మరి అక్కడ వాక్యం ఉంది కదా లూకాసు వార్తలో, మీ యొక్క హృదయాలు ఏమైపోతే మందం అయిపోతాయి, మందం అయిపోతే మెలకు రాదు, మెలకు రాకపోతే యేసయ్య ఎప్పుడు వస్తున్నాడో తెలియదు. ఆ డోర్ తర్వాత నువ్వు వచ్చే డోర్ తీయండి, ఎవరు తీస్తారు, అసలు నేను ఎరగనంటాడంట. ఇంత భక్తి చేసి ఇన్ని సంవత్సరం ప్రయాసపడి ఉపవాసాల నుండి కన్నీరు కాచి ఆ లాస్ట్ మినిట్లో నువ్వు మత్తువు అయిపోతే, నువ్వు తిండిపోతూ అయిపోతే ఆయన డోర్ వేసేస్తే తల తీయమంటే ఇంకెవరు వ్యర్థమే కదా. ఇంత భక్తి జీవితం ఇన్ని సంవత్సరాల ప్రయాస వ్యర్థం అయిపోతుంది అనమాట కదా. మీకు ఇంకో విచిత్రమైన వాక్యం చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథంలో 69-22 వచనం చదవండి ఒకసారి. ఏంటంటే ఎవరికైనా ఉంటుందా, ఎవరికైనా ఆహారం గురిగా ఉంటుందా, ఉంది కదా. మరి ఇశ్రాయేలు ప్రజలు తిన్నారు కాబట్టి ఆ రోజు అక్కడ చచ్చిపోయారు. అందుకే ఎవరైనా ఆయన మీరు కూడా ముందుగా ఇవన్నీ మనకి ఏం చేశాడు, బుద్ధి కలగడానికి, యుగాంతం ఉన్న మన అందరికీ కూడా బుద్ధి కలగడానికి దేవుడు ఇవన్నీ రాసి ఉంచాడంట. వారి భోజనం వారికి గురిగా ఉంటుందంట. కాబట్టి మన భోజనాలు, మన ఆహారం మనకి ఏం కాకూడదు, గురి కాకూడదు, మనల్ని దేవుని రాజ్యానికి చేరకుండా ఉండకూడదు. రెండోది ఏముంది, తిండిపోతుంది కాకుండా. నెక్స్ట్ ఏంటి, మత్తు కదా. మత్తు అంటే తాగోతులు మత్తులుగా ఉంటారు కదా. తాగోతుల గురించి రాయలేదు దేవుడు వేసి అక్కడ కదా. క్రైస్తవ మన గురించి రాశాడు, మత్తుగా ఉండకూడదు అని కదా. మత్తులుగా ఉండొద్దు అంటే ఏం ఉండాలి, మనం మెలకువగా ఉండాలి.
కదా, తిండి తగ్గించాలి. జపన్యగా చెప్తా ఉంటారు అన్నమాట. ఆకు తిన్న మేకేమో కొండ ఎక్కిందంట, మేక తిన్న మనిషి మంచం ఎక్కాడు, అంతే కదా. అదేమో లైట్ ఫుడ్ తిని కొండలు ఎక్కేస్తుంది, మనమేమో దాన్ని మనం తిని మనం మంచం ఎక్కుతున్నాం. అంటే మనం ఎప్పుడూ కూడా అంటే లైట్ ఫుడ్ తినడం మనకి మంచిది. అదెంత అసలు మేక ఎంత స్పీడ్గా నడుస్తూ ఉంటుంది, ఎంత కొండలు ఎలా ఎక్కేస్తే చక్కగా కదా. అలాగా మనము మళ్ళీ మంచాలు ఎదుర్కొనే వారిగా ఉండకూడదు, మత్తులుగా ఉండకూడదు అనమాట. మత్తులుగా ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి, మెలకువగా ఉండాలి. మనకి రెండు విధాల మెలకువ ఉండాలి. ఒకటేమో ఆత్మ సంబంధమైన మెలకువ, ఇంకోటేమో శారీరకమైన మెలకువ. యేసుక్రీస్తు ప్రభువు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారు శరీర సంబంధమైనటువంటి నిద్రను కలిగి ఉన్నారు. వారి కన్నులు భారంగా ఉన్నందుకు వారు నిద్రపోయారంట. వాళ్ళకి అప్పటికి ఆత్మ సంబంధమైన మెలకువ లేదు, శరీర సంబంధమైనటువంటి మెలకువ కూడా లేక వాళ్ళు ఏం చేస్తారు, నిద్రపోతూనే ఉన్నారు. ఏసీ ఎన్నిసార్లు వచ్చాడు, 3 సార్లు చెప్తాడు, లేదంటే బాబు నేను నీకు సెలవు వేయబడుతున్నాను, అప్పగించబడుతున్నానంటే నేను చక్కగా నిద్రపోతాను. వాళ్ళకి శరీర సంబంధమైనటువంటి మెలకువ లేదనమాట. మనము కొంచెం తిండి తగ్గిస్తే మనకి శరీర సంబంధమైన మెలకువ ఉంటుంది అనమాట. అసలు మన ఇండియా కంట్రీలో ఉంటుంది, కానీ ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు పొద్దున్న హెవీ ఫుడ్ తింటారంట. అంటే రోజంతా ఉంటుంది కదా 12 hours, పొద్దున ఎక్కువ క్వాంటిటీలో తింటారంట. మధ్యాహ్నం ఏమో అందులో ఒక 30% తగ్గించి 70% తింటారంట. నైట్ 25% తింటారంట. అసలు ఏ ప్రకారంగా చూసినా మన ఇండియా మొత్తం రివర్సే ఉంటుంది, అంత ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్. ఎందుకంటే నైట్ కొంచెమే తింటే నిద్రపోతాం కాబట్టి, మన బాడీ ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి కొంచెమే తింటే హెల్తీగా ఉంటుంది, మార్నింగే లేవడానికి అవకాశం ఉంటుందని. మనం ఏం చేస్తాం, పొద్దునేమో టిఫిన్ 30%, డిన్నర్ 70%, లంచ్ 70%, డిన్నర్ 100%. ఇంకా తిన్నామంటే ఇక తెల్లారి ఎంతమంది లేవే పరిస్థితి ఉండదు. అసలు ఎందుకు ప్రార్థనలో బలహీనం అవుతున్నాము, నైట్ తింటే వాళ్ళే కదా. మీరు తినకుండా పడుకోండి, ఖచ్చితంగా వెలుగు వస్తుంది. ఖచ్చితంగా ఆ టైం మనం ఎవరిలో లేపుతున్నట్టే ఉంటుంది, కానీ లోపల ఆకలేదు మనం లేపుతూ ఉంటుంది. అదే తిన్నామంటే ఆ మత్తు మనల్ని వదలలేదు, ప్రార్థన చేయలేదు. కాబట్టి మనం ఎలా ఉండాలి, మెలకువగా ఉండాలి, మత్తులో కాకుండా ఉండాలి. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో సౌలు ఉపపత్ని అయిన రిస్పా ఉంటుంది కదా. సౌలు ఉపపత్ని అయిన రిస్పా ఉంటుంది. ఆమె 8 నెలలు మెలకుగా ఉండి సౌలు యొక్క కుమారుల కళేబరంలోకి కావలి కాసిందంట. అసలు ఆ మాట చదువుతుంటే ఎంత విచిత్రంగా అనిపిస్తుంది అంటే, చచ్చిపోయిన శవాలని ఆమె కాపలా కాసిందండి. అసలు ఎందుకంటే పనికి వస్తాయా, చచ్చిపోయిన శవాలు అవి ఉంటే ఏంటి, పోతే ఏంటి, అవి రక్షించబడకపోతే ఏంటి, అసలు వాటి గురించి అసలు ప్రస్తావనే అవసరం లేదు. కానీ రిస్పా, సౌలు యొక్క ఉపపత్ని అయిన రిస్పా చదువు 2వ సమూయేలు 21:10-11 చదవండి. అయ్యో కుమార్తె రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాలం ఆరంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియ వరకు అచ్యుతనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తె రిస్పాను సౌలు ఉపపత్తి చేసినది దావీదులకు వినబడేది. కదా. ఎప్పుడు స్టార్ట్ చేసింది, కోత కాలము యవల కోత ఆరంభమున. అయితే ఈ మాట అంట ఉండి ఉండండి, ఇందులో 3 నెలలని ఉంటుంది, కానీ మనం కొంచెం హిస్టరీలోనో లేకపోతే కామెంట్రీస్లో చూస్తే 3 నెలల వరకు అలా చేసిందంట. సౌలు యొక్క కుమారుని 7గురిని గిబియోనుల వారికి అప్పగించేస్తారు. ఎందుకంటే దావీదు కాలంలో కరువు వస్తుంది. ఆయన ప్రార్థన చేసినా కరువు పోదు. అడుగుతాడు, ఏంటి ప్రభువా ఎందుకు ఈ కరువు పోవట్లేదు అని అంటే, ఇలా నా గిబియోన్లో నాకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు, అందుకే ఈ కరువు వచ్చింది అంటే ఏం చేయాలి ఇప్పుడు అంటే, గిబియోన్ రాజు అడుగుతాడు, సౌలు మాకు చేసినటువంటి కీడును బట్టి నాకు సౌలు కుమారులకు 7గురిని నాకు కావాలి అని అంటే, యోనాతానుకు పుట్టిన మెఫీబోషెత్ వదిలేసి కమ్మ 7గురిని అప్పగించేస్తారు. అప్పగించేస్తే వాళ్ళు ఒకే రోజు 7గురిని కూడా ఒకే రకంగా ఉరి తీస్తారనమాట. ఆ మాట ఎవరికి వినబడుతుంది, రిస్పాకి వినబడుతుంది. ఆమె పిల్లలు కావాలి, ఆమె పుట్టిన వాళ్ళు కాదు. అయినా కానీ ఆమె ఏం చేసిందంటే, ఆ ఉరి తీసిన స్థలంలో కొండ మీద గోనె పట్ట వేసుకొని ఏంటి, పగల ఆకాశ పక్షులు రాకుండా, రాత్రి సమయంలో అడవి మృగాలు రాకుండా మెలుగుగా ఉండి కళేబరంలోకి కాపలా కాసిందంట.
ఎంతటి అంటే నిజంగా మా గురించి ఆ 2-3 వచనాలే ఉన్నాయి, కానీ చాలా నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు మనకి ఇందులో ఉన్నాయి. ఏంటి అని అంటే మనం బ్రతుకున్న వారి కోసమే ప్రార్థన చేయట్లేదు, ఇంకా చచ్చిపోయిన వారిని చేంజ్ చేస్తాం ఆ తర్వాత సంగతి. కానీ చచ్చిపోయినటువంటి శవాల కాపలా కాసిందండి. అసలు ఎందుకన్నా పనికొస్తాయి ఆ శవాలు? అసలు ఏం చేస్తాం? ఇప్పుడు ఆ శవానికి కాపలా కాస్తాం, ఏం చేస్తుంది? అందుకు వచ్చేది ఉంది, అసలు ఒరిగేది ఏమన్నా ఉందా? రేపు మాకు చచ్చిపోయే గురించి ప్రార్థన చేస్తే ఫలం దొరుకుతుంది అని మనం ఆశపడతాం కదా. లేదు వీడు మారుతాడు, వీడు ఖచ్చితంగా దేవుని గురించి నిలబడతాడు, దేవుని గురించి భారం నాకుందని ప్రార్థన చేస్తే దానికన్నా ప్రార్థన చేసిందమ్మా అని చెప్పొచ్చు. కానీ కలేబర్ల కోసమంట ప్రార్థన అంటే మెలుగుగా ఉంది. రాత్రి పగలు 3 నెలలు మెలుగుకోవడం సాధ్యమవుతుందా? అది కూడా ఇంట్లో కాదు, ఇంట్లోనో ఫ్యాన్ వేసుకోనో లైట్ వేసుకోనో లేదు, కొండ మీద ఉరి తీయబడిన చెట్ల దగ్గర. ఈ రోజుల్లో ఇలా ఉంది, కానీ అప్పటి రోజుల్లో ఎలా ఉన్నాయి పరిస్థితులు? కానీ 3 నెలలు ఆ శవాలని, ఆ కలేబరలని కాపలా కాసింది. అప్పుడు దేవుని ఉగ్రత, ఆ కరువు తొలగిపోతుందని మనం చూస్తూ ఉంటాం. అంటే మనకి ఇస్పాలాంటి మెలుగుగా ఉండాలి కదా. మనం బ్రతికున్న వారి కోసం మనం చేద్దాం. 3 నెలలు రాత్రి పగలు చేస్తే ఎందుకు మారడం కదా? చేయట్లేదు మనకి ఆ తపన, ఆ ఆశ. అంటే మీకనే కాదు, ఈశ్వరుడు నాకు కూడా మనలో లేకనే కార్యాలు చూడలేకపోతున్నాం. ఆ 3 నెలలు ఉంటే రాజు చెలో పడ్డదా లేదా? తర్వాత దావీదు వస్తాడు, వాటిని తీసుకెళ్తాడు, చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తాడు, దేవుని ఉగ్రత తప్పించబడుతుంది కదా. మనం బ్రతుకున్న వారి కోసమైనా అలాంటి మూలుగులు మనం మూలుగాడాలి. ఆకాశ పక్షులు ఎత్తుకొని పోకుండా మన బిడ్డలని, అడవి మృగాలకి, అడవి మృగం అంటే సాతానిక దుష్ట సంబంధి మన బిడ్డల్ని తాకకుండా, మన పరిస్థితులను తాకకుండా మనం కూడా మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి. భక్తులుగా ఉండకుండా మనము జీవించాలన్నమాట. 3వది ఏముంది? ఐహిక విచారం కదా. ఇది ఈ రోజుల్లో మనకి ఎక్కువైపోయింది. ఆ 2 లేకపోయినా ఇది మాత్రం కంపల్సరీ ఉంటుంది. సాయంత్రం ఏం వండుకోవాలి, రేపు ఫంక్షన్ ఉంది ఏం వేసుకోవాలి, పలానా డేట్లో మా వాళ్ళు పెళ్ళికి పిలిచారు ఏ చీర కట్టుకోవాలి, అందరికీ ఈవెన్ నాతో కూడా కదా. ఈ విచారాలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు, లేకపోతే మా పిల్లలకి ఏం సంపాదించాలి. అస్సలు చెబుతున్నాను కదా, టోటల్గా భారతీయులే వ్యతిరేకం అంటే మనమే బైబిల్కి వ్యతిరేకం. అన్ని కంట్రీస్కి ఆపోజిట్ ఇండియా అంటే అసలు బైబిల్కి సంపూర్ణ ఆపోజిట్ మనం ఉంటాం. అసలు వాటి గురించి విచారించే అవసరం లేదా? దేవుడు ఏమంటాడు? దేవుడు శరీరం అంటే మన దేహం కంటే ఆత్మ కదా. వస్త్రం కంటే దేహం, దేహం కంటే ఆత్మ మనకి విలువైనది కదా. అసలు ఆలోచించాల్సింది వాటి గురించి కదా, తప్పించాల్సింది వాటి గురించి కదా. అసలు ఏమవుతో తెలియదు. ఈ క్షణం ఇక్కడ ఉన్న కొంతసేపే అసలు మన స్థితి ఏంటో, మన బిడ్డ స్థితి ఏంటో వెళ్తూ ఉంటాం. ఎవరికి జరగాలని అనుకోం, యాక్సిడెంట్ అయ్యి చనిపోతాం, వెళ్ళిపోయాం అనుకోండి. అసలు వాడు రక్షించబడ్డా, రక్షణ పొందాడా, సంపూర్ణంగా ఉన్నాడా, దేవుని కోసం నిలబడ్డాడా, దేవుని కోసం ఏమన్నా చేశాడా, అసలు ఆయన రాజ్యానికి హక్కుదారు అవుతాడా? ఈ కదా మనం ఆలోచించాల్సింది. 70 సంవత్సరాల జీవితానికి 100 సంవత్సరాలకు సరిపడా స్టాండర్డ్ ఫౌండేషన్ ఇస్తున్నాం పిల్లలకి. ఒక ఫాస్ట్గా చర్చి కట్టారు, పేరెందుకు కానీ ఆయన అంట ప్రతి మెటీరియల్ వాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ విశ్వాసం అన్నాడంట, అయ్యా మనం చర్చ్ బాగా కడుతున్నాం, కొన్ని కోట్లు పెట్టి కడుతున్నాం కదా, 100 years ఫౌండేషన్ ఉండాలి అన్నాడంట. అప్పుడు ఈ విశ్వాసం మాట్లాడే దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గర ఉంటే బాగుంటుంది, మా దగ్గర వచ్చి ఎరా 100 years ఫౌండేషన్ వేయాలంటే ఆయన 100 years బతుకుదామని అనుకుంటున్నాడు కదా అన్నాడు. ఆ ఫాస్ట్ అలానే అనుకుంటున్నాడు కదా మరి అన్నాడు కదా. తాత్కాలికమైన వాటి కోసమేమో పర్మనెంట్గా ఆలోచిస్తున్నాం. అవి ఉండవని తెలుసు, గతించిపోతాయి అని తెలుసు, కానీ పర్మనెంట్గా ఆలోచించాల్సిన ఏమో టెంపరీగా, చాలా టెంపరీగా కూడా కాదు, అసలు ఆలోచించడం మానేస్తాం అనమాట కదా. ఐహిక విషయాలు దీని గురించి కూడా మత్తయి సువార్త, మార్కు సువార్తలో చాలా ఈజీగా రాస్తారు. కానీ లూకా భక్తుడు ఏమన్నాడు తెలుసా? 8వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. కోరిన వారెవరనగా విని పానం పొడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతలు, రోగముల చేతలు అణచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు యొక్క మనకి అందరికి ఉపమానం తెలుసు. ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాలు కదా. ఈ విత్తనాలు అంటే ఏమైంది? కొద్ది కాలం బాగానే ఉన్నారంట, వాక్యం విన్నారు, కొంచెం కాలం బాగానే ఉన్నారు. మనకు కూడా అంతే, రక్షణ పొందిన దినాల్లో, ప్రారంభ దినాల్లో ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందంటే ఎక్కడ ప్రార్థన మనమే ఉంటాం, ఎక్కడ ప్రేరణ మనం ఉంటాం. అసలు తెల్లారి ఎప్పుడు అవుతుందా, పొద్దున్న ఎప్పుడు అవుతుందా అంటాడు. కాలం పొడిచే కొద్ది ఏమైంది?
వాక్యం లేదు, ముండ్ల పొదలు పొడుస్తున్నాయి అంటే మొలుస్తున్నాయి, వాక్యాన్ని అణచివేసి అంతగా పొడుస్తున్నాయి. ఎందుకు? ఇది ఎక్కువైపోయింది కదా ఆరాటము. ఫస్ట్లో బాగానే ఉంది, ఫస్ట్లో ఆరాటం అంతా దేవుని మీదే ఉంది, ఫస్ట్లో ఆరాటం అంతా మా వాక్యం మీదే ఉంది, విశ్వాసం మీదే ఉంది. తర్వాత వచ్చేవారికి ఏమవుతుంది? అదే ఏం సంపాదించాలి, ఈ జీవన సంబంధమైన విచారం కదా, విచారముల చేత ఏమవుతుంది? ధనభోగముల చేత అణచివేయబడుతుంది. ఏం అణచివేయబడుతుంది? వాక్యం అణచివేయబడుతుంది. మనలో ఫస్ట్లో కార్యం చేసి చూసారా, ఆ వాక్యం అంటే వీటి చేత అణచివేయబడు. అసలు ఏది దేని చేత అణచివేయబడాలి? వాక్యము చేత ముండ్ల పొదలు అణచివేయబడాలి కదా. కానీ అంత రివర్సే, అంతా ఆపోజిటే. ఏమైందంటే ముండ్ల పొదల చేత మనలో ఉన్న వాక్యము అణచివేయబడుతుంది. వాక్యం ఎందుకు ఫలించట్లేదు, ఎందుకు మనలో కార్యం చేయట్లేదు అంటే మన విచారాలు లోక సంబంధమైనవిగా ఉన్నాయి, మన విచారాలు ఈ లోకపరంగా ఉన్నాయి. అసలు దాని గురించి ఇదే లోక సువార్తలు అంటాడు చూడండి, లూకా 12:29లో ఎవరు విచారిస్తారు వాటి గురించి అని అంటే అనుమానము కలిగి ఉండకుడి, ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు. ఎవరంటే ఈ లోకపు జనులు అంటే ఎవరు? మనమా? ఎవరు లోకంలో ఉన్నారు? రక్షణ లేని వాళ్ళకి వాళ్ళకి తగ్గుతుంది. అది ఏం సంపాదించుకోవాలి, నా కొడుకు ఏం సంపాదించాలి, నా కూతురికి ఏం సంపాదించాలి, వాళ్ళ పిల్లలకి ఏం సంపాదించాలి, ఎక్కడ ఆస్తి సమకూర్చాలి అనేది లోకం జనులకి, మనకు కాదు. మత్తయి సువార్తలో ఏమంటాడంటే అన్యజనులు వీటి గురించి విచారిస్తారు కదా. 6వ అధ్యాయంలో మనం చూస్తే అన్యజనులు వీటి గురించి విచారితులు అని అంట కదా. మనం అన్యజనులం కాదు, మనం ఏ జనులం? క్రీస్తు జనులం కదా. మనం విచారించవలసినవి ఏంటి? పరసంబంధమైనవి. అరే నా కొడుకు ఒక బిల్డింగ్ కట్టామని కాదు, పరలోకంలో వాడి కోసం ఏమన్నా ఆస్తిని సంపాదించానా, పరలోకంలో వాడి కోసం ఏమన్నా నేను ఒక భవనాన్ని నిర్మించుకోగలిగానా, పరలోకంలో వాడి స్థాయిని పౌరులతో కూర్చుండబెట్టగలుగుతున్నాను అనేది మనం విచారించాలి. మన ఐక్య విచారాలన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి, అన్నీ కూడా శరీర సంబంధమైన నుంచి ప్రాణులాడిపోతున్నాం. అయ్యో ఈరోజు చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటో, రేపు పొద్దున వాళ్ళని. అసలు అది కాదు, భక్తులు మన దేశానికి వచ్చి ప్రాణం పెట్టారండి. విలియం కేరీ గారు ఓడ ప్రయాణం చేసి ఆయన అసలు రానివ్వలేదు. వచ్చి ఆ కల్కట్టాలో ఆయన పడి శ్రమ పడి ఆ యొక్క బైబిల్ ప్రింటింగ్ చేస్తుంటుంటే భార్య పిచ్చిది అయిపోయి తనంతటా తానే భార్య సమాధి చేసుకున్నాడు, కొడుకు చచ్చిపోతే సమాధి చేసుకున్నాడు. వాళ్ళకి యోగ్యము ఈ యొక్క లోకం యోగ్యమైనది కాకుండా ఎంచుకున్నారు వాళ్ళు. అసలు అలాంటి వాళ్ళేమో మర్చిపోయాము. మన గురించి ఏమో ఇక్కడ బిల్డింగ్ కట్టే సాగుతూ ఇంకో దగ్గర బిల్డింగ్ కట్టాలి, దాని మీద రెంట్లు రావాలి, దాని తర్వాత పెళ్లి చేయాలి, అన్నీ ఈ లోక సంబంధమైనవి. ఏవైనా వస్తాయా? పుచ్చిగా పుల్ల కూడా మనతో రాదు. అయినా కానీ మన విచారం అంతా దీని గురించి. అసలు 2000 సంవత్సరాల క్రితం దేవుడు వాక్యం చెప్పాడంటే అరే అలా ఉంటారనే కదా. లోకజనులు కాదు, అన్యజనులు కాదు, మనం సంఘంలో ఉన్న మనము ఇలా ఉంటామని దేవుడు వాక్యాన్ని రాసించాడు కదా. మిషనరీలు ఉన్నాయని పోగొట్టుకున్నారు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఐశ్వర్యాలు, వాళ్ళ ఆరోగ్యాలు కదా. ఇక్కడేమో పెట్టుకుని తగలబెడతా ఉంటే ఆకులు వచ్చి చెప్తారు, అయ్యా మీ కొడుకు చచ్చిపోయాడు అంటే దీని గురించి ఆలోచిస్తాడు ఆయన. అప్పుడు కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు విలియం కేరీ గారు. ఏం అవసరం అండి, వాళ్ళు ఫారెన్స్ ఇక్కడికి వచ్చి మన కోసమే కదా. అసలు ఈ రోజు వాక్యం చదువుతున్నామంటే ఆయన పుణ్యం. ఇన్ని భాషలో తర్జుమా చేయబడ్డదంటే వాళ్ళు పడిన శ్రమ, వాళ్ళ శరీరం యోగ్యమైనది కాదనుకున్నారు. భార్యలు ఉన్న వాళ్ళు లేరుగా బతికారు, కుమారులు ఉన్న వాళ్ళు లేరుగా బతికారు. వాళ్ళకి అసలు ఈ లోక సంబంధమైన విచారం ఏదీ లేదు. పరలోకంలో ధనం సంపాదించుకున్నాం, పరలోకంలో ఆస్తిని కూర్చున్నాం, వీటి గురించి ఆలోచించారు అన్నమాట. అందుకే వాళ్ళు ఘనతకి ఈ రోజు కూడా మనం గుర్తుండేలాగా ఉన్నారు. సో మనం ఏంటి ఈ తిండి వల్ల కానీ మా వత్తు వల్ల కానీ ఐహిక విషయాల వల్ల కానీ ఏం చేయబడకూడదు, మందంగా ఉండకూడదు కదా. ఈ ఉపవాస ప్రార్థన తర్వాత అయినా అలాగా మరి మన ఆత్మీయ స్థితిని మనం కొనసాగించడానికి ఇష్టపడదాం. 3 పూటలు తిన్న వాళ్ళం 2 పూటలే తిన్నాం, నష్టమే లేదు. దేవుడు ఎంతో దూరంలో లేడు. మనకి ఆల్రెడీ జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్నటువంటి యుద్ధాలు అన్నీ వింటా ఉంటే ఆయన ఎక్కడైనా తెలుసుకోవాలంట సమీపంలోనే ద్వారంలోనే ఒక్కడికే. ద్వారంలో ఉంటే ఎంత అడుగులు పట్టాలి? ఇప్పుడు బయట ఉన్నారు, లోపల అంటే ఎంత? ఒక్కడిగేస్తే వచ్చేసి ఎంతో దూరంలో లేదు. కాబట్టి మనం ఇంకా ఆయన రాకడ వరకు సిద్ధపడడానికి మనకి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఏమీ తీసుకొని పోము అస్సలు. నేను చెప్తున్నాను కదా, మన క్రైస్తవులు అసలు ఇలాంటి విచారాలే మనం పెట్టుకోకూడదు. ఏది రాదు మనతోటి. ఏమంటారు, చచ్చిన వాళ్ళు పాత పెట్టుకుంటారంట. మనం దేవుని గమనించడమే పని అంతే. అదే ఏదైనా సంపాదించామా, ఏదైనా మనం
కూర్చుకున్నామనంటే దేవుని రాజ్యం కొరకు సంపాదించుకుంటే అది మనకి ఫలం. పేతురు అడుగుతాడు కదా, ఏంటి ప్రభావ ఇవన్నీ వదిలిపెట్టి నీతో వచ్చాము నాకేం దొరుకుతుంది అంటే ఎంత దొరికింది? 12 గుమ్మాలు వాళ్ళ కోసం వాళ్ళ పేర్లు రాశారు. మీరు వెళ్తారో ఆయన రాజ్యంలో అని చెప్పాడు. అంతకన్నా భాగ్యం ఏం కావాలి? ఆయన ఎవరు? మన ప్రవీణ్ పాడలాగా చనిపోయారు. ఎంతమందిని ఎంత రకంగా ప్రోత్సహించబడ్డా దేవుడు రాజ్యం సొంత కట్టాడు. ఆయనకు ఒక సంఘం లేదు. ఈ రోజుల్లో ఏంటంటే ఒక సంఘం ఉండాలి, ఒక పెద్ద మినిస్ట్రీ ఉండాలి, అంత వైరల్ అయిపోవాలి మన మినిస్ట్రీ, అప్పుడే సేవ చేసినట్టు లెక్క. అసలు ఆయన ఒక చర్చ్ అంటూ లేదు పర్మనెంట్గా, కానీ ఎంత పరిచయం చేసి క్రీస్తు కొరకు ఒక హతసాక్షిగా మార్చబడ్డాడు కదా. పవర్ ఎంత ఘనంగా అది మన విజయ్ కుమార్ గారు పాస్టర్ గారు ఆయన పరలోకం వెళ్తుంటే యేసుక్రీస్తు లేచి నిలబడి ఆహ్వానం పలుక ఆ ఫోటో వినేసి నిజంగా అది కదా ఒక చావు కూడా ప్రత్యేకంగానే చనిపోయాడు ఆయన కదా. మన పౌరస్థితి పరలోకం ఉంది కాబట్టి అక్కడ మన స్వాస్థ్యాన్ని లేదా అక్కడ మన ధనాన్ని సమకూర్చుకో అక్కడ నుంచి ఇచ్చారట. ఈరోజు నుంచి ఏం చేద్దాం, ఇక్కడ అన్నీ అవుతాయి, అవన్నీ సాగుతూనే ఉంటాయి. పిల్లల చదువులు ఆటోమేటిక్గా అవుతూనే ఉంటాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతూనే ఉంటాయి, వాళ్ళ పిల్లలు పుడుతూనే ఉంటారు, అదంతా జరిగే పద్ధతి జరుగుతూనే ఉంటుంది. కానీ వాళ్ళు ఆత్మీయంగా ఉన్నారా లేదా? రేపు పొద్దున ఇప్పుడు ఉన్నామండి చచ్చిపోతాం, వాళ్ళు వెళ్ళారు మనము వెళ్ళిపోతాం కదా. ఇన్ కేసు ఇక్కడ వాళ్ళు సరిగ్గా లేక భక్తి జీవితం చేయలేక అక్కడికి వెళ్ళాక మనం చూసామనుకోండి, వాళ్ళ నరకంలో ఉండి మమ్మీ నేను ఇక్కడున్నా, డాడీ నేను ఇక్కడ ఉన్నా అంటే ఊహించుకోండి ఒకసారి. ఈ లోకల్ వారికి బిల్డింగ్ కట్టలేదని బాధపడుతున్నాం, వాడికి ఈ యొక్క శరీర సంబంధమైన అవసరం తీర్చలేదని బాధపడుతున్నాం. నిత్యత్వంలో పిలుస్తాడు, ఒక్కరోజు మనం ప్రేయర్కి తీసుకెళ్ళలేదు, ఒక్కరోజు ప్రార్థన చేయమనలేదు, నా గురించి నువ్వు ప్రయాసపడలేదు, ఇలా నరకం ఉందని చెప్తే అప్పుడే మారుమనసు పొందేవాడండి అని ఒకవేళ పిల్లలు క్వశ్చన్ చేస్తే అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడేం ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడ అంటే ఈ రోజు రేపు కట్టుకుంటాం, ఈ రోజు రేపు సంపాదించుకుంటాం, ఈ రోజు రేపు ఏదో ఒకటి చేసుకుంటాం, ఎలాగో బ్రతుకుతాం కదా. నిత్యత్వాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం ఉంది. కాబట్టి మరి తిండి వల్ల, మత్తు వల్ల, ఈగ విషయాల వల్ల మనం మందులుగా ఉండకుండా ఏ దినం గురించి, ప్రభు దినం గురించి మనము ఆలోచిద్దాం. తర్వాత ఏముంటుందంటే ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ దినం? రాగడ దినం, ప్రభు దినం, మనుష్య కుమారుని దినం కదా. ఈ దినం అంటే మన మీదకి ఉరిచినట్టుగా రాకుండా ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏమంటాడు, కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని, ఇవన్నీ ఏం చేయాలి? మనము తప్పించుకోవాలి. ఎక్కడి నుంచి అంటే 21వ అధ్యాయము 3వ వచనం 5వ వచనం నుంచి 35 వచనాల వరకు చెప్పి సంఘటనలు అన్నీ ఉన్నాయి కదా. ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, రాయి మీద రాయి ఉండదు, లోహ దినాలు ఎలా ఉన్నాయి, లోతు దినాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తప్పించుకోవాలి. అప్పుడే మీరు మనుష్య కుమారుని ఎదుట నిలవబడతారు. వీటన్నిటిని తప్పించుకోవాలని ఇప్పుడు ఏం చేయాలి అది చూద్దాం కదా. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఒక భాగం, ఈ 3 మనలో రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి అది తీసివేసుకుందాం. ప్రభు దినాన్ని మనము తప్పించుకోవాలి అని అంటే ఏం చేయాలో చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. అందరికీ తెలిసిన మాట. కొందరు మానవులుచున్నట్టుగా సమాజంగా కూట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచించము. పౌలు గారు మంచి మాట రాశారు కదా, కొందరు మానుచున్నట్టుగా మీరు మానకూడదు అని. ఈయన వాక్యం రాసినప్పుడు కూడా సమాజంగా కూడుకుంటే మానేసే ఉంటారు, అందుకే కదా మాట రాశాడు. అదే మానేస్తున్నారు, మీరు అలా ఉండకూడదు, మీరు ఏం చేయాలంటే ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకోవాలి. ఎందుకు కూడుకోవాలి? ఒక్కలే అంటే నేను ప్రార్థన చేస్తామా? ఒక్కలే అంటే మనకు నడిపింపు వస్తుందా? ఒక్కలే ఉంటే మనకి ఆ బలం వస్తుంటుందా? ఉండదు కదా. అందుకే ఏం చెప్పి సమాజంలో కూడుకుంటా మానవద్దు అంటే వాళ్ళు అపోస్తలుల 2వ అధ్యాయంలో వారు ప్రతిరోజు కూడుకున్నారంట కదా. ప్రతిరోజు కూడుకొని వాళ్ళు ఏం చేశారు, అనేకులు సంఘంలోనికి చేర్చుకున్నారు. వారికి అసలు ఈ లోకం ఇంకా ఇది మాది కాదు అని చెప్పి వారి చరస్థిరాస్తులు అమ్మేసి పాదాలతో పెట్టి ప్రతిరోజు అదే పని. ఇంకా ఇప్పుడు ఈరోజు దాసంలో పేరంటే రేపు అక్కలింట్లో పేరు, తర్వాత మా ఇంట్లో పేరు, ఇదే పని వాళ్ళకి. ఇంటింటా ఒకరింట్లోనే లేదు, ఇంటింటా కూడుకొనొచ్చు. దేవుడు రాసి అప్పుడే వచ్చేస్తుంది మన ఆశ్రమంలో. ఇంకా దేవుడు వచ్చేస్తాడు, ఇవన్నీ ఎందుకు మాకు భూములు అని బర్నబా అనే హెచ్చరిక పుత్రుడికి ఎంత ఎక్కువ ఆస్తి గలవాడంట. మొత్తం అమ్మేసి బాబు దేవుడిని వచ్చేస్తున్నాడు ఈ రోజు అన్నట్టుగా సిద్ధపడ్డారు కదా. మనం ఏం చేయాలి? సమాజంలో కూడుకుంటా మానకూడదు. ఎందుకు మానకూడదు అంటే మన ఆత్మని మనం బలపరుచుకోవడానికి
ఒక్కరినే ఉంటే మనం హెచ్చరించగలం. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు, ఒక్కరి అందొకరు ప్రేమ చూపుటకు సత్కార్యములను చేయుటకు పురికొల్పాలి, అంటే ఎంకరేజ్ చేయాలి. అంటే అదే ఇలా కాదు, పరిశుద్ధులకి ఇలా మనం చేయాలి, పలానా వాళ్ళకి అవసరం ఉంది, ఇలా ప్రేమ చూపించాలి. ఎక్కడ నేర్చుకుంటాం ఇవన్నీ? మనం సంఘంలో సమాజంలో కూడుకుంటేనే మనకి ఇవన్నీ తెలుస్తాయి కదా. ఒక్కలే ఉండి నా భక్తి నాదే, నా వాక్యం అంతా తెలుసు అంటే ఆడంత పిచ్చోడు ఎవరు ఉండరు అనమాట కదా. ఏమీ తెలియదు. మనం సంఘంలో వచ్చినప్పుడు, సమాజంలో కూడుకున్నప్పుడు ఒకరి భక్తిని మనం చూసి నేర్చుకోగలుగుతాం, ఒకరి ప్రార్థన చూసి నేర్చుకోగలుగుతాం, ఒకరిని పెట్టే విషయంలో నేర్చుకోగలుగుతాం, ఒకరు మర్యాద చేసే విషయంలో నేర్చుకోగలుగుతాం, ఇంకొకరు దైవజనులని ప్రేమించే విషయంలో, వారికి పరిచయం చేసే విషయంలో. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం? సమాజంలో కూడుకున్నప్పుడే ఒకరిలో ఒక టాలెంట్స్ బయటపడతాయి. మనల్ని చూసి మనకు వచ్చనుకోండి, మనం చేస్తున్నాం అనుకోండి, రాని పిల్లలు వాటిని ఇంకొకరు ఇలా చేయాలా, ఇలా ఉండాలా, ఇలా పాట పాడాలా, ఇలా కంచెలు కొట్టాలా, లేకపోతే ఇలా దేవస్థలో ఎదగాల, ఇలాగ వాళ్ళు వచ్చినప్పుడు ఇలా రిసీవ్ చేసుకోవాలి. చాలా ఉంటాయి. పరిచయం అంటే ఒకటే కాదు, చేసి ఒక పాట పాడి వాక్యం చెప్పడం అంత కాదు కదా. ఆ పరిచయంలో మనం చేయాల్సిన క్రమాలన్నీ సమాజంగా కూడుకున్నప్పుడు మనము నేర్చుకోగలుగుతాం, ఆత్మలో బలపడగలుగుతాం. ఆ దినం సమీపించుకోలేదు. మీరు ఏం చేయాలంటే మానవద్దు, అదే మనం ఏం చేయాలి అంటే కంటిన్యూ చేయాలి, మానకూడదు. అది ప్రార్థన ఎవరిదైనా సరే. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, అంటే మీరు అలా ఉండాలని కాదు, కానీ నేను ఎక్కడ ప్రార్థన వెళ్తా, అదే డెనామినేషన్, ఆ ఫాస్ట్ గారు మనోళ్ళ పక్క వాళ్ళ, ఇవన్నీ ఆలోచించు. ప్రార్థన పిలిచారా వెళ్తా, అది ఎవరేమనుకున్నా సరే. మా ఫాస్ట్ కూడా నేను ఫ్రీగా చెప్పేసుకుంటా, పలానా చోటు ఇలా ఉందని మేము వెళ్తున్నాం, ఇలా చేస్తున్నాం. ఎందుకంటే మనం బలపడాలి కదా. రేపు పొద్దున్న నువ్వు ఎత్తపడకపోతే నీ ఉత్తరవాది నీవే, అవునా? మనం ఇప్పుడు పలానా చోటు ప్రార్థన ఉంది, నేను వెళ్ళలేదు, మా ఫాస్ట్గా వస్తానంటే ఆయన రక్షిస్తారా? రక్షించరు కదా. మనం ఎక్కడ ప్రార్థన మనకి ఆత్మీయంగా ఉంది, మనం బలపడతాం. పలానా చోట ప్రార్థనకి వెళ్తే మన ఆత్మకు ఆహారం దొరుకుతుంది, మన ఆత్మ దీన్ని బట్టి బలపడుతుంది. అక్కడికి సిద్ధపడుతుంటే వెళ్ళొచ్చు, అదేమీ లేదు కదా. మన ఆత్మని మనం కాపాడుకోవాలి. ఆ నిందానేతంగా వచ్చే వరకు కల్మషం లేకుండా ఈ ఆత్మని కాపాడుకోవాలంటే మనము కూడుకోవడము మానకూడదు అనమాట. రెండవ ఒక విషయం చూస్తే లూకా సువార్త 17వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు, అలాగే పొలంలో ఉండువాడును తిరిగి రాకూడదు. ఆ దినం అంటే ప్రభు దినం అని మనం చూసాం కదా. ఆ దినమున మిద్దె మీద ఉన్నవాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకోవడానికి దిగకూడదు అంట. అంటే ఇక్కడ ఏమని చెప్తారంటే మన స్థితి ఎలా ఉండాలి? మిద్దె మీద ఉన్నట్టుగా ఉండాలన్నమాట. ఆ స్థితికి ఉంటే అప్పుడు ఆ మిద్దె మీద ఉన్నవాడు ఎక్కడ దిక్కకూడదు? కిందకి దిక్కకూడదు. మిద్దె అంటే అనుభవం ఏంటి? పైన స్థితి కదా. ఒక స్టేజ్ పైన ఉన్నాం కదా. రేకుల్లోకి స్లాబ్కి చాలా వేరియేషన్ ఉంటుంది. బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఎంతైనా ఆనందం అది వేరేగా ఉంటుంది, రేకుల్లో వేరేగా ఉంటుంది కదా. అయితే దేవుడు ఏమంటాడు? మిద్దె మీద ఉన్నవాడు ఎక్కడ దిక్కకూడదు? కిందకి దిగుడు. ఈ ప్రస్తావనలో నోవాహు దినాల గురించి చెప్పాడు, లోతు దినాల గురించి చెప్పాడు, తర్వాత మనుష్య కుమార్ దినాల గురించి చెప్తూ మిద్దె మీద ఉన్నవాడు ఏం చేయాలి అంటే కిందకి దిగకూడదని. మనము ఆత్మీయతలో ముందు బాలన్స్ పొందాం, రక్షణ పొందాం, తర్వాత నేర్చుకుంటూ ఒక స్థితికి ఎదిగాం, ఒక స్థాయికి ఎదిగాం, ఆత్మీయతలో ఒక పరిపక్వతకి వచ్చాం. అప్పుడు ఆ స్థితి నుంచి మనం ఏం చేయకూడదు? మళ్ళా కిందకి దిగకూడదు. కింద దిగాలంటే అంతే. ఇక్కడ మత్తయి సువార్త, మార్కు సువార్తలో లోతు భార్య గురించి ఈ వాక్యాలు చెప్పినప్పుడు వాళ్ళిద్దరు లోతు భార్య గురించి రాయరు. లూకా భక్తుడు ఒక్కడే రాస్తాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నారు? వెనక్కి తిరిగింది అని కదా. కానీ చాలా మంది ఏమంటారంటే లోతు భార్యలాగా మేము ఉండకూడదు, ఖచ్చితమే ఉండకూడదు. కానీ ఆమె ఎంత ప్రార్థనా పదాలో, జ్ఞానవంతురాలో, యోగ్యవంతురాలో మనకు తెలుసా కదా. ఆయన లోతుగా ఎక్కడ కూర్చుంటారు? పట్టణపు గది ఎంత కూర్చుంటారు. గది ఎంత భర్తలు కూర్చుంటే భార్యలు ఏమై ఉండాలి? 31 సామెతలు ఏమంటది? ఆమె పెరిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండు. అంటే ఆమె ఏంటి? గుణవతి అయిన భార్యే. సొదొమ గొమొర్రా అంత ఒక నీచమైన స్థితిలో ప్రజలుంటే తన యవన కుమార్తెలు ఇద్దరిని కాపాడుకోగలిగిందంటే ప్రార్థనా పదాలు కదా. అక్కడ ఉంటుంది, వాళ్ళు ఏ పురుషుని ఎరగడం లేదు అని. వాళ్ళు తన కుమార్తెల్ని అంతగా ఆమె కాపాడుకుంది. యవన కాలం వచ్చే వరకు వారిని ఒక పురుషుడికి ఇచ్చేదాకా వారిని పద్ధతిగా వారిని కాపాడుతుందంటే
ప్రార్థన పరాలే, జ్ఞానవంతురాలే, యోగ్యురాలే. అయినా అంత భక్తి చేసింది, అన్ని సంవత్సరాలు నడిపించగలిగింది, కుటుంబాన్ని కట్టుకోగలిగింది, యజమానికి ఘనత ఇచ్చింది. కానీ లాస్ట్ నువ్వు ఇంకొక అడిగేస్తే దేవుని రాజ్యంలోకి వెళ్తావు, తప్పించబడతావు అనేసరికి వెనక్కి తిరిగి. అందుకని జ్ఞాపకం చేసుకోమన్నాడు. మీరు ఇంత చేస్తారు, మన దైనందిన జీవితం అంతా మారుమనసు పొందిన దగ్గర నుంచి ఇంకా లాస్ట్ స్టేజ్ వరకు కూడా చాలా భక్తిగా ఉంటారు, యథార్థంగా ఉంటారు, ప్రార్థన పరులాగా ఉంటారు, ఆత్మీయతలో ఉంటారు, యోగ్యులుగానే ఉంటారు, పిల్లల్ని కాపాడుకుంటారు, భర్తను గౌరవిస్తుంది. ఇవన్నీ చేస్తున్నాం, అన్నీ అయిపోయింది. కానీ ఒక్క విషయానికి వెనక్కి తిరిగిపోయింది. అంటే మిద్ద మీదకి వచ్చేసాము, మిద్ద అనుభవంలోకి వచ్చేసాము, కానీ దిగకూడదు అని దిగిపోయింది కదా. ఆమె దిగిపోయింది. ఆమె లాస్ట్ వరకు వచ్చి ఆ ఒక్క వెనక్కి చూడకుండా ఉంటే ఒక ఏమంటారు, వీటన్నిటితో పాటు ఆమె ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునేవాళ్ళం. ఆ మైనస్ కూడా ఉండేది కాదు. సో మనల్ని ఏమంటే మీరు అన్నీ చేస్తున్నారు, ఈ ఉన్నతమైన స్థాయికి వచ్చి ఒక అనుభవంలోకి వచ్చారు, ఒక స్టేజ్కి వచ్చారు, ఆ యొక్క ఏమంటారు అప్పర్ కేస్ అంటే ఆ పరిస్థితికి వచ్చారు. కాబట్టి మీరు దాంట్లో నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళ్తే రెచ్చిపడిపోతాం. పొలంలో ఉన్నాడు, ఇంటికి రావద్దు, మిద్దె మీద ఉన్నాడు, కింద దిగదు. అసలు ఈ మిద్దె మీద మనం మిద్దె మీద ఉన్నాము లేదా మనం మిద్దె అనుభవం కలిగి ఉన్నాము అంటానికి నేను కొన్ని ఒక 2-3 పాయింట్స్ చెప్పి ముగిస్తాను. లూకా అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మరి పేతురు గారు యొప్పే ప్రాంతానికి వచ్చి అక్కడ చాలా దినాలు ఉంటాడనమాట. అయితే అప్పుడు 9వ అధ్యాయంలో మనం చూస్తే పట్టణానికి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయడానికి ఎక్కడికి ఎక్కాడు? మిద్ద మీదకి ఎక్కాడు. ఆయనకి ప్రార్థన అనుభవం ఎక్కడుంది? మిద్ద మీద. అంటే దాని ప్రార్థనా స్థితి మిద్ద మీద వరకు చేసుకోగలిగాడు అనమాట కదా. మిద్ద మీద ఆయన ప్రార్థన చేయడానికి అసలు ఆయన చాలా ఆకలిస్తుంది ఆ టైంలో కదా. అక్కడ ఏమంటాడంటే మిక్కిలి ఆకలిని భోజనం చేయకూడను, ఇంటి వారు సిద్ధం చేర్చుండగా అతడు పరవశుడు కదా. మన మిద్ద మీద ఉన్నాము లేదంటే మేము మిద్ద మీద మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాం అనడానికి మనలో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రార్థన కదా. మనం ముందు మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన. అది సమయం. అసలు 12 గంటలకి అన్నం తినే టైంలో ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఆయనకు ఆకలి ప్రార్థన చేశాడంట కదా. మనమే ముందు తిన్నాక ప్రార్థన చేస్తాం, మరి ఆకలికి తట్టుకోలేదు కదా. కానీ భక్తుడు ఏం చేస్తున్నాడు? మిక్కిలి ఆకలిలో ఉన్నాడు కానీ ఆ సమయంలో ప్రార్థన చేశాడు. 3వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళు 3 గంటలకి ప్రార్థనా సమయం అంటారు. ఇక్కడ 12 గంటలకి ప్రార్థనా సమయం, ఆయనకి 3 గంటలకు కూడా ప్రార్థనా సమయం కదా. అంటే మన ప్రార్థన ఎలా ఉండాలి? సమయంకి అనుకూలంగా కాదు, మన ప్రార్థన సమయాన్ని మనం డామినేట్ చేయాలి. అది మనల్ని కాదు, మనం సమయం 12 గంటలకైనా ప్రార్థన చేయాలి, 3 గంటలకైనా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనా స్థితి మనకుంటే మనం ఎక్కడున్న వాళ్ళము మిద్దె మీద ఉన్నవారు. ఈ యొక్క మనుష్య కుమార్తెను తప్పించబడాలని అంటే మన ప్రార్థనా స్థితి మిద్దె మీద అనుభవంలో ఉండాలి. ఏదో వచ్చాము వెళ్ళాము, పాస్టర్ గురించి ప్రార్థన చేసాం, సంఘం గురించి ప్రార్థన చేసాం, అస్సలు సరిపోదు. అసలు ఈ నిజం చెప్పిన కదా. ఇప్పుడు ఈ ఆత్మీయత కూడా ఆయన ఎదుర్కోవడానికి మనకి సరిపోయిన భక్తి కాదు. ఎంత ప్రార్థన చేయాలి, ఎంత నల్లగొట్టుకోవాలి, ఎంతగా ఆయనతో మనము ఏమంటారు ఎన్కౌంటర్ అవుతే తప్ప ఆ స్థితికి మనం చేరలేమన్నమాట. కాబట్టి మనం సమయం ముందు కూడా అసమయం ముందు కూడా 1-2 గంటల ప్రార్థన అస్సలే సరిపోదు. నేను ఉపవాస ప్రార్థనలు అనుకుంటున్నా, ఒక్క నైట్ అన్నా ఒకే అంశం కోసం, యాకోబులాగా ఒకే అంశం కోసం కనీసం ప్రార్థన చేయాలి, ట్రైల్ అన్నా వేద్దామా అని అనిపిస్తుంది. భయం వేస్తుంది, చేస్తానా చేయనని. మినిమం అంటే జఫన్యాన్ని ఒకసారి గోదావరికంలో వాక్యం చెప్తుంటే అంట యాకోబు గురించి చెప్తా రోషంగా చెప్పేశాడంట. ఒక్క అంశం కోసం రాత్రంతా ప్రార్థన చేసే దమ్ము ధైర్యం నీకు ఉందానంటే వెంటనే వెనకాల సురేష్ గారంటే లేచి వెళ్ళిపోయారంట. ఈయనకంటే కోపం అంటే భయం వేసిందంట, నా వాక్యం నచ్చలేకుండా వెళ్ళిపోయాడా ఏంటి నా అనేసి. ఆయనే గొప్ప ప్రార్థనా వీరుడు. ఆయన అంటే ఆ వాక్యానికి ఇంకా తట్టుకోలేక వెళ్ళి నైట్ 10 గంటలకు ఫ్లోర్ వేస్తే తెల్లవారుజాము బయటకు వచ్చాడంట. అలాగా నాకు అది ఆ మాట చాలా సార్లు నేను దైవసేవకులు కూడా విన్నా. అంటే ఒకే అంశం కోసం రాత్రంతా ప్రార్థన చేయాలి, ఇంకా వేరేది ఏమీ కాదు. మొత్తం ప్రపంచమంతా చుట్టూ రావాలంటే చేయొచ్చు, ఈజీగా 3-4 గంటలు చేసేస్తాం, ఏం పర్లేదు. ఒకే అంశాన్ని పట్టుకొని రాత్రంతా ప్రార్థన చేయగల స్థితి దేవుడు నాకు కూడా ఇవ్వండి. ఈ యొక్క 21 దినాలు ఒక్క నైట్ అన్నా చేయాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి. ఎందుకంటే నేర్చుకోవాలి కదా. అలాంటి వీరుడే పోరాడి గెలిచాడు. మనం ఎంత మనకి ఏ సామర్థ్యం ఈ 1 గంటల ప్రార్థన ఏమన్నా సిద్ధపరుస్తుంది. ఇంకా
కాబట్టి మరి అలాంటి స్థితిలోకి మనం అందరం కూడా ఆ ప్రార్థన జీవితానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. అలాగే రెండవది ప్రార్థన చేస్తూ మిద్దెకి ఎక్కిన తర్వాత ఏమయ్యాడు? పరవశించాడంట. ప్రార్థనలో ఏమైంది? పరవశం. ప్రార్థనలో పరవశం వస్తుందా? ఎప్పుడు ముగిస్తారో, ఎప్పుడు ఆపేస్తారో, అక్క మొదలుపెట్టింది ఇంకా ఆపట్లేదు, వచ్చిందా లేదా పైకి చెప్పరు కదా. మా ఇన్ని గంటలు చేస్తుంటే ఎవరు ఉంటారు, ఎవరు ఏకీభవిస్తారు, ఇదంతా. కానీ ప్రార్థనలు అంటే పేతురు గారు ఏం చేశాడు? పరవశించాడంట. అసలు ఎంత నిజంగా అది మనం ఆత్మలో తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది ఆ ఆనందం. అసలు ఆయనకి పక్క ఆకలేస్తుంటే ఇక్కడ ప్రార్థన ముగియట్లేదు, ప్రార్థన కంటిన్యూ అయిపోతా ఉంది. ఆయన పరవశించాడంట. అలాగే పౌలు భక్తుడు కూడా అంటాడు, నేను ప్రార్థన చేస్తుండగా ఆత్మలో పరవశించాను అనేసి. మళ్ళీ తర్వాత మన యేసుక్రీస్తు ప్రభువు కూడా లూకాసు వార్తలో ఉంటుంది, ఆయన ఆత్మలో ఆనందించాడంట. మనకేమో శారీరకమైన ఆనందం ఉంటుంది. ఈ ప్రార్థన అయిపోతే ఎప్పుడు ఇంటికి వెళ్ళి ఎప్పుడు తినాలి, ఎప్పుడు వెళ్ళాలి, అక్కడికి ఎక్కడ చేయాలి, ఎక్కడ షాపింగ్ చేయాలి, ఈ ఆనందం ఎక్కువ, ఈ ఊరుకులాట ఎక్కువ. కానీ ప్రార్థనలో తన ఆకలి పక్క వేస్తున్నా కానీ దాన్ని చంపుకొని ప్రార్థన చేస్తూ మళ్ళీ ప్రార్థనలో పరవశించే అనుభవం కదా. భక్తులు అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత కార్యాలు చేయగలిగారు, అంతగా వాడబడ్డారు. వాళ్ళకి అసలు ఒక విద్య ఏమన్నా ఉందా, మళ్ళా ఒక చదువు ఉందా, ఏమన్నా ఉందా? అలాంటి వాళ్ళు ప్రార్థన కాదు, వాళ్ళు వెళ్తుంటే నీడపాటి స్వస్థత పొందారు, లేచారు. అసలు అభిషేకం ఇప్పుడు ఎక్కడది? అసలు వీళ్ళే అసలు ఒక 1% కూడా వాళ్ళు చేసిన ప్రార్థన కానీ భక్తి కానీ ఆ స్థిరత్వం కానీ మనలో లేదు. నిజంగా ఈ రోజులో దేవుడు మనకి ఇచ్చాడండి, ఇంకా సరిచేయబడాలి, ఇంకా మలచబడాలి, వాళ్ళ స్థాయికి, వాళ్ళ భక్తి స్థాయికి మనము ఎదగాలి అనేసి దేవుడి అవకాశాన్ని మనకి ఇచ్చారనమాట. మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థనలో పరవశించాలన్నమాట, ఆనందించాలి. ప్రభా ఈ కృపనిచ్చావు, ఈ ధన్యతనిచ్చావు, అసలు ఇంతగా ప్రార్థించడానికి నాకు యోగ్యతనిచ్చావని ఆనందించాలి. ఇక ఎంతసేపు నా కొడుకుని ఉంటూ, నా కోడల్ని ఉంటూ, నా భర్త ఉంటూ, ఇదేనా 20 సంవత్సరాలు అయితే బాప్తిసం తీసుకొని ఇదే ప్రార్థన. ఆ ప్రార్థనకు పరవశముడు ఒక స్థాయి వెళ్ళడము, ఒక స్థితి వెళ్ళడము. అప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ ప్రార్థన, ఇప్పటికీ అదే ప్రార్థన అనుకుంటున్నాను కదా. అసలు ఇంకేం ఎత్తబడతాం? ఆయన వచ్చేది తెలియదా నీకు ఎత్తబడే తర్వాత? అసలు ఆయన దేవుడు వస్తున్నాడు, నేను ఒప్పుకోవాలి, నేను సిద్ధపడాలి, నేను ఇలా ఉండాలి, ఈ ప్రార్థన కాదు ఇది. అరే నా కుటుంబం కాదు, పక్కనోడు ఏమైపోతున్నాడు, వాడి నుంచి ప్రార్థన చేయాలి, వాళ్ళ సమస్యలు ఉన్నారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఏమి లేకుంటే దేవుడు సరాసరి వచ్చి నీ గుమ్మం తడతాడా? అసలు బుద్ధిగానే కానీ ఇక్కడ అంత అలర్ట్గా ఉంటేనే వాళ్ళకే దిక్కులేదు. అక్కడ ప్రార్థనా జీవితం ఉంది, పరిశుద్ధాత్మ నింపుదల ఉంది, కొద్దిగా తక్కువైంది. ఏంటి? ఆత్మీయత, ఒక అభిషేకం కొంచెం తక్కువైంది, దాన్ని పొందుకోవాలని వెళ్ళారు. మళ్ళీ అయిపోయి ఈ టైంకి తలుపులో ఏమన్నాడు? మీరెవరో అస్తమానం ఒకసారి ఆలోచన చేద్దాం. పనిలోకి వెళ్ళాడు, ఇంకా లోపలికి వెళ్ళలేదు, ఎంట్రీ దగ్గర ఉన్నాం. అసలు మీరంటే నాకు తెలియదు అన్నాడు దేవుడు. ఎలా ఉంటుంది అసలు ఊహించుకోండి, అస్సలు ఊహించుకోండి. ఇక్కడే ఎవరైనా ఫాస్ట్గా ఎందుకులే, తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ స్థితి మారి, స్థాయి మారి, మన రోడ్డు మీద వెళ్తుంటే పలకరించలేదే అనుకో, మనం చూసి మొహం తిప్పుకున్నారనుకో, అస్సలు ఆ రోజంతా నిద్ర పడుతుందా? అసలు ఈరోజు మారిపోయారు కాబట్టి మమ్మల్ని పలకరించలేదు, మేము కళ్ళు కనిపించట్లేదు వాళ్ళకి. ఎన్నో ఇంకా మనకు వచ్చే డైలాగులు అన్నీ కూడా మనం బయట చెప్పకపోయి లోపల అనేసుకుంటాం కదా. మరి రోజంతా దేవుని సన్నిధిలో ఉంటూ ప్రార్థన చేసేస్తూ పొద్దున్న చేసినప్పటి నుంచి హల్లెలూయా స్తోత్రం, పడుకున్నప్పుడు ప్రార్థన, ఇవన్నీ చేసాక మనం వెళ్ళాక అసలు మీరు అంటే నాకు తెలియదు అన్నాడు అనుకో, వాళ్ళు పలకలేకపోతే అంత బాధపడ్డావు కదా. నువ్వంటే తెలియదు అంటే అసలు మన కండిషన్ ఏంటంటే, ఒక భక్తుడు అంటున్నాడు, ప్రభా పరలోక రాజ్యం చేరకపోయినా పర్వాలేదు, కనీసం గుమ్మం దగ్గర కూర్చొని అర్హత దగ్గర ప్రార్థన చేస్తానంట. ఆయన భక్తుడు, ఒక బుక్లో చదివాను, గుమ్మం దగ్గర కూర్చొని అర్హత అంటే ఆ దాటి యువతలు ఉండొద్దు, నేను అక్కడ ఉన్నా పర్వాలేదు అంటే ఊడ్చుకుంటానే బతికేస్తాను, కానీ పరలోకంలో మాత్రం ఉండాలి కదా. ఆ కృపను అడుగుతాం. నిజంగా ఈ యొక్క దినాలన్నీ సిద్ధపాటు తినాలంటే అసలు దేని మీద ఆశ ఎన్నో వింటున్నాం. ఎన్ని కరోనా, అంత మంచి కరోనా వెళ్ళిపోయింది, ఏదో దాటింపజేశాడు దేవుడు. లేదా లక్షాధికారికి బిలియనర్సే దిక్కులు దేశాలు ఎక్కువనే చనిపోయారు. దేవుడు ఇచ్చాడంటే ఇంకేదో సంపాదించుకోవడానికి, ఇంకేదో లోకంలో అనుభవించడానికి కానీ కాదు. దేవుని కృపం అన్నది ఉంది కాబట్టి ఇంకెక్కడో సరిచేయబడలే, ఇంకెక్కడో చక్కదిద్దబడలే, ఇంకెక్కడో మనం ఏమంటారు పరిపూర్ణం కాలేదు. అందుకే అవకాశం ఇచ్చాడు అంతే. కుటుంబాలు అలా విధంగా సిద్ధపరచుకునే కృప దేవుడు మనందరికీ దయచేయాలి. మూడవది ఆయన ఆకాశము తెరవబడ్డ చూసాడు కదా. ముందు
ప్రార్థన చేశాడు. తర్వాత ఆత్మలో పరవశించాడు. మూడోది ఆకాశము తెరవబడింది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తెరవబడుతున్నాయి ఆకాశాలు. కరెంట్ కూడా జరగదు ఆకాశం తర్వాత కదా. కనీసం మనం ప్రార్థన చేస్తే కరెంట్ కూడా ఇలా వెళ్ళదు అసలు. అంటే మన ప్రార్థనలో అంత శక్తి లేదు కదా. ఆయన పక్కేమో ఆటలేస్తున్నా పట్టించుకోలే, ప్రార్థన అయిపోతానే ఉంది ఆయనకి. ఆకాశం తెరవబడేదాకా ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన ఉంటే సృష్టి శాసించి రావాలి కిందకి. ఆకాశం తెరవబడగలంత ప్రార్థన ఎప్పుడు తెరవబడేది ఆకాశం. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడి పావురం వచ్చింది. తర్వాత చాలా లేఖనాలు మళ్ళీ అది కనపడదు. మళ్ళీ ఇక్కడ పేతురు ప్రార్థన చేస్తుంటేనంట ఆకాశం తెరవబడిందంట. వాళ్ళు దేవుని తట్టి సహవాసం కలిగి ఉన్నారు, అనుబంధం కలిగి ఉన్నారు. వాళ్ళున్న 3.5 సంవత్సరాలు ఆయన అతుక్కొని ఎలాగైనా ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి, ఆ కృపను పొందుకోవాలి అని చెప్పి ఆయన వెంబడిస్తూ ఆఖరికి దేవుడే యేసుక్రీస్తు ప్రభువు ఆయన బాప్తిసం తీసుకుంటే తెరవబడిన ఆకాశాన్ని తనని ప్రార్థన చేసి కూడా తెరుచుకున్నాడు అనమాట. అలాంటి కృపను పొందుకోవాలి. చెప్పింది అసలు ఈ లోపల కాదు, జరిగితే అసలు కార్యాలు జరుగుతుంది, అలా జరగాలి ప్రార్థన చేస్తే. అటువంటి స్థితి కలిగిన ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఆకాశం తెరవబడిన తర్వాత మనకు తెలుసు ఆయనకు దర్శనం వస్తుంది, కొన్నేళ్ళ గురించి ఇదంతా. తర్వాత ఏమవుతుంది అంటే 18వ వచనంలో వాళ్ళు ఏం చేస్తారు, పేరు గురించి వెతుక్కుంటూ వస్తారు. ఈ ప్రార్థన చేశాడు, పరవశించాడు. తర్వాత ఆకాశం తెరవబడింది. తర్వాత ఈ లేచి ప్రభు మరి ఇప్పుడు దర్శనం చూపించావు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి, మరి ఈ దర్శనం కలిగిన ఎక్కడున్నారు ఏంటని ఎత్తుకున్నాడు. మనకు ఒక దర్శనం ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా దేవుడు చూపించిన అసలు పలానాది ఏంటంటావు, ఏమైంది, మనకు క్వశ్చన్ ఉంటుంది, మనకు క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే మనం ఆ స్థితికి రాలేదు కాబట్టి. పేతురు అనే స్థితికి వస్తే ఆయన నిర్భయంగా కూర్చుండు. ఆయన చూశాడు, ఆ దర్శనం చూశాడు. దర్శనమైన తర్వాత ఏమైనా తనలో తనకి ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాకముందే కొన్నేళ్ళు పంపిన మనుషులు వచ్చి ఏం చేస్తారు, వెతుకుతా ఉన్నారండి ఈయన కోసం. ఏమని, అరే పలానా ఇలా మా యజమానికి కనిపించాడు, ఆయన ఇక్కడెక్కడో ఉన్నాడంట, మమ్మల్ని తీసుకొని రమ్మన్నారు అని చెప్పి మనుషులు వచ్చి వెతుకుతున్నారు. మనది ఎలా ఉంటుంది, మనం వెతుక్కుంటాం. అంటే ఈ దర్శనం వచ్చిందంటే ఇలాంటి ఫాస్ట్గా ఎక్కడ ఉంటారు అంటే ఇలాంటి ఇలా గడ్డం ఉన్నా, ఇలా ఉంది, అలా ఉంది, ఆయన ఎక్కడ మనం వెతుక్కుంటాం. ఇప్పుడు యూట్యూబ్ ఫ్రీగా దొరికింది మనకోటి, ఇంకా ఎన్ని పేర్లు పడినా అన్ని పేర్లు వస్తాయి కదా అలాగా. కానీ పేతురు గురించి పేతురు ఎత్తుక్కోలేదు, పేతురు గురించి మనుషులు ఎత్తుక్కుంటూ వచ్చారు కదా. మన పరిచయం కూడా అలా ఉంటారు. మనకు దర్శనం ఉంది, మనకు దేవుడు ఒక కృపను ఇచ్చాడంటే మన దగ్గరికి జనాలు రావాలి, మనం వెళ్ళడం కాదు. అదే ఈరోజు మీకు యూట్యూబ్ ఒకటి వచ్చింది కదా, మాది సబ్స్క్రైబ్ చేయండి, మాది ఛానల్ లింక్ చేసుకోండి, ఏదో లైవ్ చూడండి, లైక్ చేయాలి. ఇవన్నీ ఎన్ని లైక్ చేసినా అంతకాగా జరగట్లేదు. మనం అందరం ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినా అలాంటి మహిమల కార్యాలయం జరగట్లేదు కదా. ఆయన ప్రార్థన చేసి అసలు ఆత్మల దర్శనం చూసుకొని ఆకాశాన్ని తెరుచుకొని అవన్నీ చూస్తే ఆయన అవ్వకముందే వచ్చి నిలబడ్డారు ఇక్కడ. నీ గురించి మా యజమాని చెప్పారు, నీ గురించి మమ్మల్ని తీసుకొని రమ్మన్నారు ఇలాగాని. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఏమైంది, ఈయన కింద దిగి ఆలోచిస్తున్నాడంట, సందేహిస్తున్నాడు, ప్రభా వెళ్ళాలా వద్దా, ఇదేంటి అని. అప్పుడు దేవుడు దానికి ఒక క్లారిటీ కూడా ఇస్తాడు, వెళ్ళు నేను వాళ్ళని పంపించింది అనేసి కదా. మనకి పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడంటే మనకు క్లారిటీ వస్తుంది. ఎక్కడ పడితే అక్కడికి అలాంటి బోధ ఎలాంటి బోధ వినడానికి మన మనసు అంగీకరించదు. మన ఆ సమయంలో అక్కడ కూర్చుని మనకి ఆత్మ స్థిరంగా ఉండదు. ఎందుకంటే మనలో పనిచేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకంటే ఒక స్పష్టతని ఇస్తాడనమాట. ఒక దర్శనం పొందుకున్నా, లేకపోతే ఒక కళ వచ్చినా, కుటుంబ పరిస్థితి లేదని మనకు స్పష్టత అనేది మనకి వస్తుంది. ఎప్పుడు అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మీ కార్యాలన్నీ మనలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే పేతురు భక్తుడు తను తాను పరిచయం ఎత్తుక్కోలేదు. పలానా చోటుకి వెళ్ళాలా ప్రభా, వెళ్ళమంటావా, లేకపోతే నీ చిత్తం ఆయన అడగలేదు. జనాలు వచ్చి నువ్వు రాయ్యా బాబు, నువ్వు మా దగ్గరికి రా, మా దగ్గర వాక్యం బోధించు. కొన్నేళ్ళు ఎంత భక్తి పరులండి. ఈయన గురించి దేవుడు మళ్ళీ ఆయనతో మాట్లాడాడు. మనకేమో ఒక సైడ్ దర్శనం రాదు, ఇది 2 సైడ్ల తర్వాత కదా. ఎంక్వాలిటీ జాంబేశ్వరి గారు కంటే ఇక్కడ హౌసింగ్లో ఉన్న పాస్టర్ గారు వెళ్ళి మిమ్మల్ని నా కూతురికి చేసుకోమన్నారా చెప్పారంట. నా దర్శనం చూపించారంటే
నీకు చూపించింది నాకు చూపించేదాకా మాట్లాడితే ముందు మెట్లు దిగా అన్నాడు కదా. అలాగా మనకు ఒక సైడ్ దర్శనం క్లారిటీ ఉండదు కదా. కానీ ఈ పేతురు భక్తుడికి చాలా క్లారిటీ ఉందంటే పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడితే అడ్డకోలంగా మాట్లాడు కదా. ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, నీకు స్పష్టత ఇస్తాడు, నీ గురించి మాట్లాడాలని కూడా ఒక స్పష్టత ఇస్తాడు. కొన్నేళ్ళకి ఏమని చెప్పాడు, పలానా చోటు ఉన్నాడు, పలానా ఇంట్లో ఉన్నాడు, నీకు పంపించు, ఆయన దగ్గరికి రప్పించుకో అని చెప్పాడు కదా. కొన్నేళ్ళతో ఏ విషయం అయితే మాట్లాడాడో పేతురుతో కూడా అదే విషయం మాట్లాడాడు. కొన్నేళ్ళు అన్యుడు, ఆయన ధర్మశాస్త్ర సంబంధంగానే వెళ్తున్నాడు, ఆయనకి వాక్యం తెలియదు, బాప్తిసం తెలియదు, యేసుక్రీస్తు ప్రభావం నుంచి తెలియదు అని చెప్పినప్పుడు పేతురు భక్తుడికి ఏది మాట్లాడాడు, కొన్నేళ్ళకి అదే మాట్లాడాడు. పేతురు భక్తుడు ఏది ఆలోచిస్తున్నాడో కొన్నేళ్ళకి కూడా అదే ఆలోచన ఉంది. ప్రభావ నేను ఎలాగ వెళ్ళాలి, నేను యూదుడిని, నేను అన్ని చంద్రుడికి వెళ్ళను కదా. ఇదంతా వారం పరిశుద్ధాత్మదేవునికి జరుగుతూనే ఉంది. కానీ ఏమంటే నువ్వు సందేహింపక వచ్చిన వాళ్ళతో వెళ్ళు అంటాడు. వెళ్ళాక జరిగిన కార్యం అంతా మనకు తెలుసు కదా. ఎంతటి అద్భుతాలు జరిగిందో అక్కడ అన్యజనులకు సైతం ఆయన మాట్లాడుతూ ఉంటుండగానే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనందరూ ఆలోచించారు. వాళ్ళు నమ్మినం కాదు, వారికి మారమనస్సు, పశ్చాత్తాపం, బాప్తిసం ఈ అనుభవాలు లేవు. అన్యులైనప్పటికీ కూడా అంటే పరిశుద్ధాత్మదేవుడు మన కార్యం చేస్తే నువ్వు చెప్పక్కర్లేదు ఎవరికి, నువ్వు వెళ్ళి ఇలా బాప్తిసం తీసుకో, ఇలా ఉందని చెప్పక్కర్లేదు. నువ్వు నిలబడి మాట్లాడుతూ ఉంటేనే ఆత్మదేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వస్తాడు. అలాగే తల్లిద కూడా చనిపోతుంది కదా. ముందు అధ్యాయంలో మనం చూస్తే 9వ అధ్యాయంలో దోరక అనే తల్లిద చనిపోతుంది. ఆమెను ఎక్కడ పెడతారు, మేడగల్లో పెడతారు కదా. మేడగల్లో పెట్టినప్పుడు పేతుని పిలుస్తారు, అయ్యా రాయ్యా ఇలా చనిపోయిందని అంటే అలా మేడగదిలోకి ఆమె తీసుకొని వచ్చి ప్రార్థన చేస్తాడు మేడగదిలో. అప్పుడు చనిపోయినటువంటి తల్లిద బ్రతుకుతుంది. మనకందరికీ తెలిసిన విషయం ఏమంటే మన ప్రార్థనా స్థితి మేడగదిలో ఉంటే చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మారుతాయి, జీవశ్రం పొందుకుంటాయి కదా. ఖచ్చితంగా ఆ పరిస్థితులు ఎప్పుడంటే ఆమె శారీరకంగా చనిపోయింది కాబట్టి ప్రార్థన చేసి లేపాడు. మనం ఇప్పుడు వాక్యాన్ని అన్నీ కూడా శారీరకంగా మనం ఆలోచించకూడదు కదా. దేవుడు అన్నీ కూడా ఆత్మీయంగా వాటిని మనకి అర్థం చేస్తూ వస్తాడు కదా. చనిపోయినటువంటి మన ప్రతి పరిస్థితి లేదా మనకు ఆత్మీయ జీవితం లేదా మన కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా మన ప్రార్థనా స్థితి మేడగల అనుభవంతో ఉంటే, మిద్దమైన అనుభవం మన ప్రార్థనా స్థితి ఉంటే దేవుడు మన పరిస్థితులను కూడా ఆయన సజీవంగా లేతాడు. కావదు ఇంకా జరగదు అని అనుకున్న పరిస్థితులు కూడా ఆయన ఏం చేస్తాడంటే జీవాన్ని ఇచ్చి వాటిని మన దగ్గరికి నడిపిస్తాడనమాట. అయితే ఇంకా అందులో పాయింట్స్ ఉన్నాయి కానీ టైం లేదు. మరి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మనం రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి వీటన్నిటికీ మూలం మళ్ళీ ప్రార్థనే. అర్థమైందా? ఇవన్నీ తిండి, మెలకువ, మత్తు లేకుండా ఉండడం, ఐక్య విషయాలు మొదలయ్యడము, ఈ యొక్క జరుగుతున్న సంభవాలన్నీ మనం తప్పించుకొని ఆ దినానికి మనం సిద్ధపడాలి, ఆ దినానికి మనం అలర్ట్గా ఉండాలి అని అంటే అన్నిటికీ మళ్ళీ మూలం ప్రార్థనే కదా. మ్యాథ్స్లో ఒక్క ఏమంటే ఫార్ములా పడుకుంటే సమ్మంతా చేసేస్తాం. ఒక్క ఫార్ములా మనకు తెలియక పడే ఒక సమ్ రాదు చేయడానికి. ఒక్క ఫార్ములా వస్తే ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగా వీటన్నిటికీ కూడా ఫార్ములా ఒకటే, ప్రార్థన. మనం ఆ ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మనం కూడా పరవశం అవుతాం. మన గురించి కూడా దేవుడు ఆకాశాన్ని తెరుస్తాడు, మన గురించి జనాన్ని పంపిస్తాడు. మనం ఎత్తుకోవడం కాదు, జనాన్ని మన దగ్గరికి పంపి, అదేదైనా పరిచర్యనే కాదు, అది నీ ఇంటి అవసరం అయినా, నీ అక్కడైనా, నీ సమస్య అయినా నువ్వు వెళ్ళకుండా వాళ్ళని వెళ్ళి పంపిస్తాడు దేవుడు. తర్వాత ఏమవుతుంది, మనకు ఒక క్లారిటీ అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడనమాట. నువ్వు వీళ్ళతో వెళ్ళు, మంచి జరుగుతుంది, వీళ్ళతో వెళ్ళకు, కీడు జరుగుతుంది అని ఒక మనకు ఆలోచన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత ఏమవుతుందంటే మనం మాట్లాడుతూ ఉంటేనే ఎదురోళ్ళ హృదయాల కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు కదా. దేవుడు అటువంటి కృప, అటువంటి ఘనత మనందరికీ దయచేయాలని కోరుతూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను.